సో క్యాన్సర్స్ అంటే ఇంకా ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం అనే అనుకుంటున్నారా? అలా అనుకుంటే మాత్రం మీలో చాలా మందికి అవేర్నెస్ లేదు అని నేను అనుకుంటా. వాళ్ళలో గర్భసంచి క్యాన్సర్లు ఎస్పెషల్లీ ఫిమేల్స్లో అండ్ మనకు అవేర్నెస్ లేకపోవడం వల్ల ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్లు ఫిమేల్లో అండ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ పెద్ద డిఫరెన్స్ లేదు. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టు గర్భసంచి క్యాన్సర్ లాగా తయారైంది. దాన్ని మేము నిర్ధారించి దాన్ని చేసుకోకపోవడం వల్ల మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ క్యాన్సర్ కేర్ కూడా పెరుగుతుంది. మన తెలుగు వన్ హెల్త్లో చాలా ఇంటర్వ్యూస్ అయినాయి, చాలా అవేర్నెస్ కూడా ఉంది. బట్ ఇప్పుడు February 4th వరల్డ్ క్యాన్సర్ డే గురించి మనం ఇంకా అవేర్నెస్ తెచ్చుకోవాలని చెప్పి మనం కేర్ హాస్పిటల్లో డాక్టర్ ఆర్ముగం గారితో ఉన్నాము. సీనియర్ రేడియేషన్ అండ్ ఆంకాలజీ స్పెషలిస్ట్ అనమాట. హాయ్ సార్. హాయ్. హౌ ఆర్ యూ? ఫైన్ మా థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు వస్తుంటే హాస్పిటల్ మొత్తం చాలా బ్యానర్స్ వరల్డ్ క్యాన్సర్ డే గురించి ఉన్నాయి. అక్కడ ఒక థీమ్ అనేది ఉంది సార్. అది ఏం థీమ్? అంటే ప్రతి ఇయర్ ఒక్కొక్క క్యాన్సర్ అవేర్నెస్ కోసం ఒక థీమ్ ఉంటుందా? ఎస్, ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, మన ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ ఆరోగ్య సంస్థ ఏంటంటే ఎవ్రీ ఇయర్ మనకు ఒక వరల్డ్ క్యాన్సర్ డే రోజు ఒక థీమ్ ని కండక్ట్ చేసి దాని ప్రకారం మనం అందరం ఆంకాలజిస్టులు అందరూ దాని టువర్డ్స్ దట్ గోల్ దాని మీద వర్కౌట్ చేసే విధంగా ఒక ప్లాన్ సిద్ధం చేసింది. దాని స్లోగన్ ఆఫ్ February 4 వరల్డ్ క్యాన్సర్ డే అంటాం. సో ఈ 2025 నుంచి 2027 వరకు ఒక 3 years ఒకే స్లోగన్ పెట్టుకున్నారు. దట్ ఈస్ యునైటెడ్ బై యూనిక్. యునైటెడ్ బై యూనిక్ అనే స్లోగన్ ఎందుకు పెట్టారంటే మనకు ప్రతి పేషెంట్ని చాలా ఇంపార్టెంట్గా ఇండివిజువలైజ్డ్గా తీసుకొని కస్టమైజ్డ్గా మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. మనం అందరికీ ఒకటే తీరు మనం ట్రీట్మెంట్ చేయలేము. ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్. ఎవ్రీ ఇండివిజువల్ విల్ బీ హ్యావింగ్ సోషల్ బ్యాక్గ్రౌండ్, డిఫరెంట్ సోషల్ బ్యాక్గ్రౌండ్, డిఫరెంట్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్, డిఫరెంట్ క్యాన్సర్ బయాలజీ ఉండొచ్చు. సో ప్రతి పేషెంట్ని మనం ఇండివిజువలైజ్గా తీసుకొని ప్రతి పేషెంట్ని మనం ఇండివిజువల్ అండ్ యూనిక్గా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. దీన్నే మా ఆంకాలజిస్టులందరూ ఒక స్లోగన్ లాగా తీసుకొని మేమందరం దాని మీద వర్కౌట్ చేసి పేషెంట్స్కి ద బెస్ట్ ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాం. సో ఇది ఎవ్రీ ఇయర్ ఉంటుంది. ఈసారి 2025 to 2026 వరకు 3 years, ఒక 3 years వరకు 3 years ఇదే గోల్ గా పెట్టుకున్నాం. అంటే ఒక రూల్ లాగా అనుకోవచ్చు. ఒక స్లోగన్, ఒక రూల్, ఒక గోల్ ఎలాగైనా చెప్పుకోవచ్చు. దిస్ ఈస్ ఫర్ ఆల్ ఆంకాలజిస్ట్స్ ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్, పాన్ వరల్డ్. ఓకే. నైస్ సార్. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ సిమ్టమ్స్ తగ్గట్టు, వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు, వాళ్ళకి ఏ మెడిసిన్ పడుతుందో ఏది పడదో అవన్నీ అనలైజ్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం. ఇందులో రిలీజియన్ లేదు, క్యాస్ట్ లేదు, క్రీడ్ లేదు, సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ లేదు. అందరికీ ఒక పర్టికులర్ ట్రీట్మెంట్, దానికి ఒక ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ చేయాలని ఒక స్లోగన్గా పెట్టుకుని చేయడం మొదలుపెట్టింది. అది ఇప్పుడు అంటే వాట్ ఐ ఫీల్ ఇస్ అది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో కూడా ఇలాగే ఉండాలి కదా సార్? లేదు, ఇంతకుముందు అందరికీ ఒక ప్రోటోకాల్ ప్రకారము అందరికి ఇచ్చే ట్రీట్మెంట్గా అందరికీ ఒక ట్రీట్మెంట్గా చేసుకుని వెళ్ళేవాళ్ళం. ఇదే పర్టికులర్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు ప్రతి పేషెంట్ని మనం కస్టమైజ్డ్గా, ఇండివిజువలైజ్డ్గా, ప్రతి పేషెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పేషెంట్. సో ఆ పేషెంట్కి ఏం కావాల్సి ఉంటుంది, ఆ పేషెంట్కి ఏది బెస్ట్ ఉంటుంది, దాన్ని మేము నిర్ధారించి దాన్ని చేసుకోకపోవడం వల్ల మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ క్యాన్సర్ కేర్ కూడా పెరుగుతుంది. సో ఇది మెయిన్ ఉద్దేశంగా మన ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. WHO. నైస్. సార్, ఇప్పుడు బయట చూసుకుంటే చాలా మంది పేషెంట్స్ ఉన్నారు, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నారు, యంగ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎక్కువ యాజ్ సీనియర్ ఆంకాలజిస్ట్ మీ దగ్గరికి ఎక్కువ ఏ ఆర్గన్ క్యాన్సర్ రిలేటెడ్ వస్తారు? నేను ఆల్మోస్ట్ 25 yearsగా ప్రాక్టీస్లో ఉన్నానమ్మా. ఈ 25 yearsలో నా దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ రావడం చూస్తున్నాము. కానీ ఇక్కడ 2 రకాలు ఉన్నారు. ఇంతకుముందు నేను ఒక 25 years బ్యాక్ చూస్తున్నప్పుడు ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన పేషెంట్స్కి ఒక రకమైన క్యాన్సర్లు ఉండేవి. అర్బన్ హెల్త్ కేర్ అంటే అర్బన్ పీపుల్, ఇక్కడ మన సిటీల్లో ఉండేవాళ్ళు, టౌన్లో ఉండేవాళ్ళు, వాళ్ళకు ఒక రకమైన క్యాన్సర్లు ఎక్కువ ప్రివలెంట్గా ఉండేవి. మనకు ఒక 25 years బ్యాక్ ఏంటంటే లో సోషల్ ఎకనామిక్ గ్రూప్ అని చెప్పొచ్చు, అంటే పూర్ పీపుల్. సో పేదవాళ్ళకి, లేదంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ, లేదంటే మనకు ఆ వైద్యం అందని ప్లేసుల్లో ఉండడము, ఒక అన్హైజీనిక్ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ ఉండి వాళ్ళలో
గర్భసంచి క్యాన్సర్లు ఎస్పెషల్లీ ఫిమేల్స్లో, అండ్ మనకు అవేర్నెస్ లేకపోవడం వల్ల ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ అంటే నోటికి సమస్యలు, నోటిలో వచ్చే క్యాన్సర్స్ అండ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఇవి ఎక్కువగా మనం చూసేవాళ్ళం. ఈ అర్బన్ సిటీలోకి వచ్చేప్పటికి ఈ జంక్ ఫుడ్, మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ, మన డైటరీ హ్యాబిట్స్ కానీ, మన సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ, మన ఒబిసిటీ లక్షణాలు ఎక్కువ ఉండడం కానీ, దీనివల్ల ఏమవుతుందంటే బ్రెస్ట్ క్యాన్సర్లు ఫిమేల్లో, ఇంకోటి ఎక్కువ స్మోకింగ్, ఎక్కువ దీనివల్ల లంగ్ క్యాన్సర్స్ అండ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఇక్కడ అర్బన్ పీపుల్లో మనం ఎక్కువ చూడడం మొదలుపెట్టాం. కానీ రాను రాను ఈ అంతరం అనేది తగ్గిపోయింది. ఆల్మోస్ట్ ఈవెన్ ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే ఈవెన్ విలేజ్ల నుంచి వచ్చే పేషెంట్స్ కూడా బ్రెస్ట్ క్యాన్సర్లు కామన్గా అయిపోయింది. ఎందుకంటే లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది, మన జంక్ ఫుడ్స్ ఎక్కువ అయిపోయినాయి, ఇంకోటి ఫ్యాట్ ఐటమ్స్ ఎక్కువ అవుతుంది, ఇంకోటి సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా పెరుగుతోంది. ఇంతకుముందు ఒక పాత రోజుల్లో అయితే కాయ కష్టం చేసేవాళ్ళు, ఇప్పుడు కష్టం తగ్గిపోయింది, శ్రమ తగ్గిపోయింది. అట్ ది సేమ్ టైం ఎక్కువ ఫుడ్ ఇంటేక్ ఎక్కువ అయిపోయింది. దానికి దగ్గర క్యాలరీస్ ఇంటేక్కి మన వర్క్కి అస్సలు సంబంధం లేకుండా పోతుంది. దీనివల్ల ఈ అంతరం తగ్గిపోవడం వల్ల క్యాన్సర్లో కూడా మనకు పెద్ద డిఫరెన్స్లు కనబడడం లేదు. రూరల్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన ఈ అర్బన్ బ్యాక్గ్రౌండ్లో వచ్చినా కూడా పెద్ద డిఫరెన్స్ లేదు. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ టు గర్భసంచి క్యాన్సర్ లాగా తయారైంది. సో ఫిమేల్స్లో చూస్తే, అదే మేల్స్లో చూస్తే కనుక ఓరల్ క్యావిటీ ఆర్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే తల మెడ భాగంలో వచ్చే క్యాన్సర్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్లో కానీ అర్బన్ బ్యాక్గ్రౌండ్లో కానీ, ఫాలోడ్ బై లంగ్, ఇంకోటి మనకు స్టమక్ క్యాన్సర్స్, ఈ కోలోరెక్టల్ క్యాన్సర్స్ ఇవన్నీ కామన్ అయిపోయింది. ఇంకా ఒక ఏజ్ తర్వాత ఒక 50 years 60 years తర్వాత ప్రాస్టేట్ క్యాన్సర్స్ అనేవి చాలా ప్రివలెంట్ ఎక్కువ అవుతున్నాయి ఇప్పుడు. సో ఇది మనం ఏం చెప్పాలంటే లైఫ్ స్టైల్ చేంజ్ కావచ్చు, లేదంటే ఇది మనకు మ్యూటేషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ ఈ అంతరం అనేది తగ్గిపోయి చాలా రకాల కామన్ క్యాన్సర్స్గా అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు లంగ్ క్యాన్సర్స్ అనేది మనకు రెగ్యులర్గా వచ్చే క్యాన్సర్స్గా తయారైనాయి. లంగ్ క్యాన్సర్స్ కూడా ఒక్కొక్కసారి ఏంటంటే కోఇన్సిడెంటల్ ఫైండింగ్ అంటారు. అంటే దేనికో వస్తారు, ఏదో స్క్రీనింగ్ జరుగుతూ ఉంటుంది, సడన్గా ఒక లంగ్ క్యాన్సర్గా బయటపడుతూ ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్లు కూడా అదే, వాళ్ళు ఏదో హార్ట్ ప్రాబ్లమో దేనికో వస్తారు, సడన్గా చూస్తే కనుక ట్యూమరు మనకు బ్రెస్ట్లో ఒక చిన్న గడ్డ కనబడడం, దాని మీద మనం టెస్ట్లు చేస్తే అది బ్రెస్ట్ క్యాన్సర్గా చూడడం, ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. సో ఈ రకంగా బ్రెస్ట్ క్యాన్సర్లు, గర్భసంచి క్యాన్సర్లు ఫిమేల్స్లో, మేల్స్లో చూస్తే కనుక హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ కావచ్చు, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కావచ్చు, ప్రాస్టేట్ క్యాన్సర్స్, లంగ్ క్యాన్సర్స్ ఇవన్నీ కామన్గా ఉంటున్నాయి. ఓకే, సో ఇలాంటి వాళ్ళందరూ మనం లాస్ట్ వీడియోలో చాలా డిస్కస్ చేసాము, స్మోకింగ్, నాన్ స్మోకింగ్ వాళ్ళకి కూడా వస్తుంది అని. ప్యాసివ్ స్మోకర్స్కి కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది? ఎస్, ప్యాసివ్ స్మోకింగ్ అనేది ఇప్పుడు మెయిన్ స్మోకర్ కన్నా కూడా ప్యాసివ్ స్మోకింగ్కే ఎక్కువ ప్రాబ్లంగా ఉంది. అవునా సార్? ఇప్పుడు ఎక్కువ ఏంటంటే ఈ ప్యాసివ్ స్మోకింగ్ అవేర్నెస్ ఎక్కువ అయ్యింది ఇప్పుడు. ఇంతకుముందు సరే వాడెవడో తాగుతున్నాడు కదా మనకు సంబంధం లేదులే అనుకునేవాళ్ళు, దాన్ని గట్టిగా పీల్చుకుంటే కూడా వీళ్ళలో కూడా అంతే పర్సంటేజ్ ఆఫ్ క్యాన్సర్స్ రావడం మొదలుపెట్టింది. సో చాలామంది ఏంటంటే నేను తాగడం లేదు, మా హస్బెండ్ తాగుతున్నాడు, నాకెందుకు వచ్చిందని ఫిమేల్స్ వచ్చిన కంప్లైంట్ చేసిన ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. సో ఎందుకంటే జెనెటిక్ చేంజెస్ కానీ మ్యూటేషన్స్ కావడానికి కానీ ఈ స్మోకింగ్ పర్టికులర్గా ఇది కామన్ కాజ్ అయిపోయింది. సో దానిలో ఉన్న ప్రోడక్ట్స్ ఏదైతే కెమికల్స్ ఉన్నాయో అవి జస్ట్ ఒక చిన్న మ్యూటేషన్ ఇచ్చినప్పుడు అవి ఖచ్చితంగా లంగ్ క్యాన్సర్స్ కావచ్చు, వేరే స్టమక్ క్యాన్సర్స్ కావచ్చు, వేరే క్యాన్సర్స్ కావచ్చు, ఇవన్నిటికీ ఇవి స్మోకింగ్ ఆర్ ఈ టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్. ఐ థింక్ ఇట్స్ మేకింగ్ సెన్స్ సార్, ఎందుకంటే పొల్యూషన్ వల్ల ఆ గాలి పీల్చుకుంటే స్మోకింగ్ క్యాన్సర్ వస్తుంది అన్నప్పుడు మరి ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా అంతే ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా. సో ఇంతకుముందు ఎక్కువ నెగ్లెక్ట్ చేసేవాళ్ళం, ఇప్పుడు ప్యాసివ్ స్మోకింగ్ కూడా ఇట్ ఈస్ అంతే డేంజరస్ అని చెప్తున్నాం గట్టిగా.